ప్రజెంట్ ఏపీ రాష్ట్రంలో మాత్రం కొత్తగా మళ్ళీ ఇంకో ఎలక్షన్స్ రాబోతున్నాయి అని చెప్పేసి అయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పులివెందులకు సంబంధించిన ఎమ్మెల్యేగా గెలిచిన మన జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగు కూడా పెట్టలేదు. 60 రోజుల అసెంబ్లీలో ఆయన ఒక్కరోజు కూడా కనిపించలేదు. ఇలా అసెంబ్లీకి రాకపోతే ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అంటూ ప్రజలలో అదేవిధంగా పొలిటికల్ వర్గాలలో వినిపిస్తున్న వార్త. మీరేమంటారు? సో ఖచ్చితంగా మన ట్రిబుల్ గారు ఎవరైతే ఉన్నారో ప్రతి సంద దొరికినప్పుడల్లా వాయిస్ చేస్తూ ఉంటారు అనమాట జగన్ రెడ్డి గారిని. ఎందుకంటే ఒక్కసారి చేసిన తప్పు అంటే జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో ఉన్న ఎవరైతే ఉన్నారో వ్యక్తి ఆ హోదాలో ఉన్న మనిషిని తను అరెస్టులు చేయించడం, కొట్టించడం, ఇదంతా అంటే ఈగో హర్ట్ అయిందనమాట ఈ రాజుగారికి. ఖచ్చితంగా అది మనసులో పెట్టుకుని అప్పటి నుంచి కూడా ఆ పార్టీలోంచి బయటకు వచ్చేసి ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరి ఎలాగోలా జగన్ మీద కంపల్సరీ 100% రివెంజ్ తీర్చుకోవాలని ఆయన అనుకుంటున్నారు అనమాట. సో అప్పటి నుంచి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. సంధి దొరికినప్పుడల్లా ఏ లూప్ హోల్లో దొరుకుతాడా అని చూస్తూ ఉన్నారు అనమాట. సో మళ్ళీ ఇప్పుడు కూడా జగన్ రెడ్డికి మళ్ళీ ఆయన చెప్పడం జరిగింది ఏంటంటే, నువ్వు అసెంబ్లీకి రావట్లేదు, ప్రతిపక్ష హోదా లేదని. అలా రాని పక్షాన ఆల్రెడీ 60 రోజులు దాటింది, దగ్గర 90 రోజులు కానీ దాటిందంటే కనుక నీకు ఉప ఎన్నికలు జరిపించాల్సి ఉంటుంది అని సంథింగ్ అదే చెప్పారనమాట. ఆ నిబంధనల ప్రకారం మాట్లాడారు ఖచ్చితంగా. సో ఇప్పుడు మరి జగన్ రెడ్డి గారు ఆయన కూడా వస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. మరి ఆయన వచ్చినా పాపం ఎట్లా ఉంటుందంటే పరిస్థితి ఒక కుక్కలు దింపును ఇస్తారంటారు కదా, ఆ పరిస్థితి అయిపోయింది రాష్ట్రంలో జగన్ గారిది. సో ఆయన పాదయాత్ర చేసుకుంటే మేలని నేను అనుకుంటున్నాను. కానీ రాకపోతే ఆల్రెడీ ఉన్న ఆ పదవి కాస్త పోతుంది కదా. ఒకరోజు వచ్చి వెళ్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినాయి, బడ్జెట్ వచ్చింది, దాని గురించి డిస్కషన్ చేయాలి, క్వశ్చన్ చేయాలి. మెయిన్గా జగన్ రెడ్డి గారు పరిస్థితి ఏంటంటే, అయ్యా మీరు ఎంత వస్తుంది, మీకు ఎంత వచ్చింది, మేము ఇంత చేసాం, ఎందుకంటే మేము ఇంత చేసాం అని చెప్పి క్వశ్చన్ చేయడానికి అతను అర్హుడు కాదు. అతను ఏం చేయలేదు కాబట్టి రాష్ట్రానికి. సో ఖచ్చితంగా మీరేం చేస్తారు అని కూడా క్వశ్చన్ చేయడం కన్నా రావాలి. సో ఆ ప్రశ్న ఉన్నప్పుడు అవతల వాళ్ళ దగ్గర నుంచి పని అనేది తెలుస్తుంది అనమాట. ఆయన ఓన్లీ మీడియా ముందే మాట్లాడతారు కదా, అఫీషియల్ గా బయట బేసిక్గా జగన్ గారికి ఏంటంటే ఒక సవాల్ కావాలి. సవాల్ దగ్గర చిల్లరేరుకునే రేంజ్ ఆఫ్ సీఎం అనమాట. ఎందుకంటే శవం దగ్గరికి వెళ్ళి ఒక నవ్వి వాళ్ళతో ఒక ఫోటో దిగి నేనున్నా అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతారు. సో ఆ వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టి వీళ్ళ దగ్గరికి వచ్చి ఇప్పుడు వెళ్తే ఖచ్చితంగా ఇటు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఒక ట్రిబుల్ గారు కానీ మొత్తం ఎవరన్నా మన ఈయనున్నారు అచ్చెన్నాయుడు గారు రాబందులు వెళ్ళి పీకు తింటే ఎట్లా ఉంటుంది అనమాట. అట్లా ఉంటుంది ఆయన పరిస్థితి. మాటలతోనే కమిలిపోయేలా కొడతారనమాట, చెయ్యి కూడా చేసుకోకర్లా. ఆ రేంజ్లో వాళ్ళని ఎఫెక్ట్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా కూర్చోబెట్టి వాయించేస్తారు. ఇప్పుడు ఈరోజు అందరూ కూడా జగన్కి అక్కడ మంచిగా మాట్లాడే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు అసెంబ్లీలో. ఇప్పుడు ఒకటి మన పార్టీకి సంబంధించి మనం రాలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పుడు అంత ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ జరిగినప్పుడు కేసీఆర్ రారు, కానీ కేటీఆర్ వస్తారు, హరీష్ రావు వస్తారు. వాళ్ళకి సంబంధించిన పార్టీలో ఉన్న 90% మెంబర్స్ ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ వస్తారు కదా. వీళ్ళ పార్టీలో అది ఆయన రాడు, ఉన్న వాళ్ళని రానియాడు అన్నట్టుగా ఉంది పరిస్థితి. అదే ప్రతిపక్షం అనేది లేదు, బట్ వాళ్ళకి అవకాశం ఛాన్స్ ఇచ్చారు. మీరు రండి కూర్చోండి మేము మాట్లాడతాం అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. సో ఇంకా వాళ్ళ సెల్ఫ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి లేని ఇబ్బంది ఇంకా రాజ్యాంగానికి ఏముందో కానీ. సో మరి చూద్దాం, జగన్ వస్తాడా, వచ్చి వీళ్ళతో ఎదురు తిరుగుతాడా, నిలబడతాడా, లేదంటే చీవాట్లు పెట్టుకుని మళ్ళీ జనాల్లోకి పోతాడా చూడాలి.